హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే శామదుంపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలి. ఉల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా అవన్నీ పోపులో వేయాలి. అది బాగా వేగిన తరువాత శామదుంపలు వేయాలి. ముందే నేను దాని పొట్టు తీసేసి ఉంచానండి. పోపు కొంచెం వేగిన తర్వాత ఇంగువ కొంచెం వేయాలండి, స్మెల్ కోసం, హెల్దీ కూడా. నేను ముందుగా పొట్టు తీసి ఉంచిన శామదుంపలు కూడా వేసానండి. ముందుగా చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. ఈ పోపు వేగిన తరువాత కొంచెం ఉప్పు, పసుపు, కారం వేయాలండి. ఉప్పు, కారం, పసుపు వేసిన తరువాత కాసేపు వేగనీయాలి. ఒక 10 నిమిషాల పాటు వేగిన తరువాత మనం ముందుగా పెట్టుకున్న చింతపండు పులుసును అందులో వేయాలి. అందులో వేసిన తర్వాత కొంచెం మరిగిన తరువాత ఒక టమాటా తీసుకొని కట్ చేసి అందులో వేస్తే బాగుంటుందండి, చాలా టేస్ట్ వస్తుంది. టమాటా వేసి మూత పెట్టి 10 నిమిషాలు మరగనియాలండి. 10 నిమిషాల తరువాత కొత్తిమీర వేసేసి కలిపి దించుకుంటే టేస్టీ రుచికరమైన శామదుంపల పులుసు రెడీ అండి.